గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మెంతికూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాములు మటన్లో కూడా లభించని విటమిన్ ఏ మెంతికూరలో లభిస్తుంది. అలాగే ఇందులో కాల్షియం కూడా పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఈ మెంతికూరని చేసుకోవటం చాలా ఈజీ. ఆకులన్నీ చాలాసేపు ఏరాల, దీన్ని అట్లా కాదు. అవి కానీ ఏళ్ళు కోసేసి అట్లా అనుకొని బాగా కడుక్కొని శుభ్రం చేసుకుంటే 5 నిమిషాల్లో పని. ఇది మొదట కందిపప్పు, ఈసారి కందిపప్పు వేసి చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో పెసరపప్పు వేసి పెట్టాను. ఈ వీడియోలో కందిపప్పుతోటి మెంతికూర చేసుకునేది పెడుతున్నాను. మొదట కందిపప్పు కడిగి పొయ్యి మీద వేసుకుని అది ఉడికిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన టమోటాలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవన్నీ ఉడికిన తర్వాత ఈ ఆకుని నలిపి వేయాలండి. మెంతికూరని చేతిలో వేసుకొని నలిపేసేసి బాగా వేయాలి. ఆకు నిమిషంలో ఉడికిపోద్ది. మెంతికూర అంత మంచిది, సలవ కూడా కదా. మెంతికూర వేసి తర్వాత కాసిన చింతపండు వేసేసి అలా చింతపండు వేసి దాంట్లో కలిపేసేసి బాగా మొత్తం కలిపి దాని తర్వాత అది ఉడికిపోయింది. టమోటా ఈ ఉల్లిపాయ ఉడికితే చాలు. ఉడికిపోయిన తర్వాత పసుపు, కారం, కొద్దిగా కారం వేసుకోవాలా. పచ్చిమిర్చి వేసి చూసి కొద్ది కారము, రుచి తగ్గంత ఉప్పు వేసేసి ఉప్పు రుచి తగ్గ ఉప్పు. ఈ మెంతికూర ఎంత హెల్దీ అంటే మెంతికూర తింటే అంత మంచిది. తర్వాత ఉడికిన తర్వాత దించి ఎనిచ్చుకోవాలా. ఎనిచ్చుకొని దాంట్లో పప్పుకు తీసుకొని ఎనిచ్చుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు అవన్నీ వేసి ఎండుమిర్చి వేసి కట్ చేసిన ఎండుమిర్చి వేయాలా. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు కచ్చాపిచ్చి కదని చేయాలా. కరివేపాకు వేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసాం కదా కచ్చాపిచ్చి దంచి, తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేయాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. ఈ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఈనిచ్చుకున్నాం, పక్కన పెట్టుకున్నాం చూడండి పప్పు, అది దాంట్లో పోసేసేయాలా. ఆ తాళింపులో బాగా అది గుబ్బలాడినాక కొద్దిగా కాసింత ఇంగ వేయాలా. ఈ ఇంగ వేస్తేనే మంచిదండి దీంట్లో పప్పులోను. ఇక ఎందుకంటే మంచిది ఇంగ వేస్తేను. తర్వాత ఇది పప్పు రెడీ అయిపోయింది. మెంతికూర కందిపప్పు కూర రెడీ అయిపోయింది. దానిలోకి కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర వేసేసి చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి బాగుంటుంది. ఇది అంత మంచి టేస్ట్. మెంతికూర ఎంత మంచిది అనుకున్నావు, మటన్ కన్నా అంత మంచిది. మెంతికూర చాలా హెల్దీ అండి. మెంతికూరని బాగా నూరి తలకు గాని పూసుకుంటే బట్ట పుర్రి మంది ఎంటికలు కూడా మొలుస్తాయంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.